యూఏఈలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఈవేళ అబుదాబిలో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జైసిమ్ అల్ జాబీతో ఆయన సమావేశమవుతారు. ఐలాండ్లో ఉన్న ఏడీజీఏ స్క్వేర్లో ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత స్థానిక టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. లులు గ్రూప్ సీఎండీ యూసఫ్ అలీతో కూడా సీఎం సమావేశమై విశాఖ, విజయవాడలో లులు మాల్స్ నిర్మాణం, మల్లవల్లిలో లాజిస్టిక్స్ కేంద్రం మీద చర్చిస్తారు. రైట్, ఇక చంద్రబాబు నాయుడు రెండో రోజు విదేశీ పర్యటన అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు రెండో రోజు అబుదాబిలో పర్యటించనున్నారు. నిన్న దుబాయ్ వేదికగా పెట్టుబడుల లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 8 పాయింట్లకు సంబంధించి కూడా మీటింగులు జరిగిన సందర్భం కనపడుతుంది. అయితే నిన్న సాయంత్రం ఏదైతే దుబాయ్ నగరంలో భారీ రోడ్ షో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించడం జరిగింది. ముఖ్యమంత్రి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కి కూడా భారీగా రెస్పాన్స్ కూడా యుఏఈ పారిశ్రామికవేత్తలు కూడా ఇవ్వటం జరిగింది. సీఎం ప్రజెంటేషన్ కు ఏదైతే పారిశ్రామికులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి నిన్న మనం చూసాము. అయితే ఈ రోజు రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబుదాబిలో పర్యటించనున్నారు. ఆయిల్ కంపెనీకి సంబంధించి ప్రతినిధులతో మొదటగా ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయటం, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎవరైతే 2 మంత్రులు ఉన్నారో ఆ 2 మంత్రులు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా కూడా మీటింగులు కూడా జరుగుతున్న నేపథ్యం కనబడుతుంది. పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా దుబాయ్ యుఏఈలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో నేడు 10 గంటలకు దుబాయ్ నుంచి అబుదాబి వెళ్ళనున్నారు. సీఎం అక్కడ అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అహ్మద్ జైసిల్ ఆయిల్ జాబీతో భేటీ కానున్నారు. అనంతరం ఆయిల్ మైరా ఐలాండ్ లో ఉన్న ఏడీజీఏ స్క్వేర్ లో కూడా ఈ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా పాల్గొంటారు. దీంతో పాటు ఏదైతే G42 సిఇఓ మన్సూర్ ఆల్ మన్సూరియాతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా సమావేశం కానున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఏదైతే ఆయిల్ కంపెనీ ప్రతినిధులు అహ్మద్ బిన్ తలీత్, లాజిస్టిక్ విభాగం ప్రతినిధి అబ్దుల్ కరీము ఆల్ ముసాబీ, అదే సంస్థకు చెందిన రషీద్ ఆయిల్ మిశ్రో, వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. దాదాపు ఈ రోజు 9 మీటింగుల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొన్న నేపథ్యం కనపడుతుంది. కేవలం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్ నగరానికి మీరందరూ సహకారం కావాలి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టే విధంగా కూడా మీరందరూ రావాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో కూడా మాట్లాడే విధంగా ఈ పర్యటన కొనసాగుతుంది. ఏదైతే నవంబర్ 14, 15 తారీఖుల్లో విశాఖపట్నం జరిగే సిఐఏ సదస్సుకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన నేపథ్యంలో వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళందరితో భేటీ అయిన అనంతరం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటున్న నేపథ్యం కనపడుతుంది. కాబట్టి మీరందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కూడా 9 సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు 3వ రోజు కూడా అబుదాబిలో ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.